డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సిఎస్ బ్రాంచ్లో భారీగా మిగిలిపోయిన సీట్లు, అది చివరికి సిఎస్ఏ ఇది వచ్చిందమ్మా. మరి చూడండి, 11,660 సీట్లు అయితే సిఎస్లో మిగిలిపోయినాయి, భారీగా అయితే మిగిలిపోయినాయి. మొత్తం 19,102 సీట్లు అమ్మా మొత్తం. ఎందుకంటే సిఎస్ గురించి మరి ఈసారి చాలామంది కళ్ళు తెరిచినట్టున్నారు. మరి స్టూడెంట్స్ అయితే ఈసారి ఇంజనీరింగ్లో నిండింది 80%, ఇంకా 20% అంటే ఫేజ్ 3 ఏమైనా కండక్ట్ చేస్తారనేది మరి సందేహం ఉంది స్టూడెంట్స్. మరి ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇంజనీరింగ్ కళాశాలలో మొత్తం 80% సీట్లు భర్తీ అయ్యాయి. ఈసారి కంప్యూటర్ సైన్స్, ఐటీ బ్రాంచీల్లో భారీగా మిగిలిపోయినాయి. 82% నిండాయి. చివరికి విడతగా సీట్ల మంగళవారం కేటాయించింది. తాజాగా విడతల్లో 3,281 మంది సీట్లు సాధించారు. అంటే కొత్తగా వచ్చింది 3,281 అమ్మ. మరి వెబ్సైట్ కౌన్సిలర్లు కన్వీనర్ కోటా కింద ఈడబ్ల్యూఎస్తో కలుపుకుని 94,156 సీట్లు అందుబాటులో ఉండగా చివరి విడత నాటికి 75,054 సీట్లు మరి అదేవిధంగా 19,102 సీట్లు అయితే మిగిలిపోయాయి. అంటే దాదాపు 20,000 మిగిలిపోయినాయి. ఒక సిఎస్సిలోనే భారీగా మిగిలిపోయాయంట. సిఎస్సి సంబంధిత 19 బ్రాంచ్లో 66,390 సీట్లు ఉండగా 54,730 సీట్లు నిండాయి. ఈ ఏకంగా 11,600 సీట్లు మిగిలాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ విభాగంలో 9 బ్రాంచ్లు ఉన్నాయి. వాటిల్లో 18,759 సీట్లకు 14,127 భర్తీ అయ్యి సివిల్, మెకానికల్ సంబంధిత విభాగంలో బ్రాంచీల్లో అయితే మీరు చూసినట్టయితే 7,872 సీట్లకు 5,378 నిండాయి. అయితే తాజాగా సీట్లు పొందిన వారిలో కొన్ని వందల మంది చేరకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇది స్టూడెంట్స్, కొంతమంది సీశాబ్కి వెళ్ళే అవకాశం ఉందమ్మా. తస్మాత్ జాగ్రత్త, భారీగా మిగిలిపోతాయి. సీశాబు చాలామంది కూడా మన ఛానల్లో ఉండేవాళ్ళు, మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు కానీ సీశాబ్కి వెళ్ళి రేపు వెళ్ళి మరి రేపు సీశాబ్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ క్యాన్సిల్ చేసుకునే అవకాశం అయితే మెండుగా ఉన్నాయి. సీట్లు అయితే క్యాన్సిల్ అయిపోతాయి. 7 కళాశాలలో రిపోర్ట్ చేయాలి. సీట్లు పొందిన వారు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని 7 అలాట్మెంట్ లెటర్లో పేర్కొన్న ట్యూషన్ ఫీజు వెబ్సైట్ ద్వారా చెల్లించాలి. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కళాశాలలో స్వయంగా మరి రిపోర్ట్ చేయాలి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలమ్మ, గుర్తుపెట్టుకోండి. మరి అదేవిధంగా 2వ విడతలో సీట్లు పొంది తాజాగా కళాశాల మారిన వారు సైతం కళాశాలలో రిపోర్ట్ చేయాలని వెబ్సైట్ కమిటీ కన్వీనర్ దేవసేన తెలిపారు. సీట్లు పొందిన వారు కళాశాలలో బ్రాంచులు మారేందుకు 12, 13 తేదీలో స్లైడింగ్ నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. బ్రాంచులు మారిన ఫీజు రియంబర్స్మెంట్కు అర్హులేనని తెలిపారు. ఇదమ్మా, ఈ విధంగా డేటా అయితే ఇచ్చారు. ముఖ్యమైన బ్రాంచుల వారిగా సీట్ల భర్తీ ఇలా. మరి కంప్యూటర్ సైన్స్ 30,792 నుంచి 25,009 అంటే 84%. అంటే కంప్యూటర్ సైన్స్లో కూడా భారీగా మిగిలిన. అసలు కంప్యూటర్ సైన్స్లో మరి కంప్లీట్ అయిపోవాలి కదా. మరి కంప్లీట్. ఐటీలో 4,218 నుంచి 3,300 అంటే 80% భర్తీ. సిఎస్సి ఏఎంఎల్ 15,986 నుంచి 13,751 భర్తీ అయింది, 86% భర్తీ అయింది. డేటా సైన్స్ 8,515 నుంచి 6,694 70%. ఈసీఈ 12,838 నుంచి 10,093 భర్తీ, 79% అయితే ఫిల్ అయినాయి. త్రిబుల్ 5,051 నుంచి 3,260 65%. సివిల్ ఇంజనీరింగ్ 3,848 నుంచి 2,655 సీట్లు అయితే మిగిలినాయి, 69%. మెకానికల్ 3,524 నుంచి 2,248 సీట్లే మిగిలిపోయినాయి, అంటే 64%. అంటే భారీగా మరి స్టూడెంట్స్ మరి సిఎస్సిలో కూడా ఈసారి భారీగా సీట్లు మిగిలినవి. ఇది మరి స్టూడెంట్స్ చూసినట్టయితే ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ ఇంజనీరింగ్ కాలేజ్ కోర్స్కి, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కోర్స్కి 214 భర్తీ 45%, మిగిలినవి 169 సీట్లు. కోర్స్కిలో దారుణంగా పడిపోయింది. మరి ప్రైవేట్ కళాశాలలో వర్సిటీలో మనకి ఉస్మానియా కానీ, జేఎన్టీయూ కానీ 21 వర్సిటీలు ఉన్నాయి. 6,437 సీట్లుంటే భర్తీ అని 4,468, మిగిలినవి 1,969 సీట్లు. ప్రైవేట్ యూనివర్సిటీ 2 ఉన్నాయి మనకి. ప్రైవేట్ యూనివర్సిటీ అనురాగు, శ్రీనిధి అట్లా ఉంటాయి కదా అవి. తర్వాత 1,386 సీట్లుంటే 1,372 అంటే 14 సీట్లే మిగిలినాయి, అంటే శ్రీనిధి కానీ, అనురాగ్ కానీ అలాంటి వాటి. ప్రైవేట్ కళాశాలలు 152 కళాశాలలు ఉన్నాయి మనకి. 86,119 సీట్లుంటే 69,169 సీట్లు భర్తీ అయినాయి, మిగిలిన 16,950.
మొత్తం 176 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే 94,156 సీట్లు ఉంటే భర్తీ అయినవి 75,054 సీట్లు, భర్తీ అయిన మిగిలిపోయినవి 19,102. ఇది స్టూడెంట్స్ మరి దారుణంగా మిగిలిపోయిన ఈసారి. సిఎస్సీలు అయితే మరీ దారుణం, ఇక భారీగా మిగిలిపోయిన సీట్లు. సిఐసీలు అయితే ఇంకా దారుణం. స్టూడెంట్స్ ఇప్పటికైనా మేల్కోనండి. ఎవరైనా ఫేజ్ 4 ఏమైనా కండక్ట్ చేసే అవకాశం ఉందంట. మరి ఫేజ్ 4 ఈసారి మళ్ళీ స్పాట్ రౌండ్ అట్లా ఏమైనా కండక్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా చూద్దాము. ఇది స్టూడెంట్స్ మరి ఆల్రెడీ కొత్తగా వచ్చిన వాళ్ళు మీ యొక్క కాలేజీలో రిపోర్ట్ చేసుకోండి అమ్మ. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి, ఫిజికల్ రిపోర్టింగ్ చేయండి. 7 లోపు కళాశాలలో అయితే ప్రతి ఒక్కళ్ళు రిపోర్ట్ చేయవలసి ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.